రష్మిక మందన సినీ కెరీర్ యమ జోరుగా హుషారుగా సాగిపోతోంది. ఫ్లాప్లు కూడా ఎఫెక్ట్ కాని రేంజ్ లో అమ్మడి క్రేజ్ వర్కౌట్ అవుతోంది. అందాల ఆరబోతకి గేట్లు తెరిచిన ఈ ముద్దుగుమ్మ ముంగిట ఆఫర్లు క్యూ కడుతున్నాయి. సామి సామి అంటూ పుష్పలు చేసిన విన్యాసానికి సాహో అంటున్నారు సినీ ప్రియులు. ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప 2లోనూ ఈ అందాల భామ సందడి ఓ రేంజ్ లో ఉండబోతోందట. టాలీవుడ్లో తిరుగులేని స్టార్డమ్ని సాధించిన రష్మిక బాలీవుడ్లోనూ బాగా వేస్తోంది. మిషన్ మజ్నూలో మెస్మరైజ్ చేయబోతోంది. గుడ్ బై చిత్రంలో గుండెల్ని పిండేయబోతోంది. ఇక యానిమల్ చిత్రంలోనూ రచ్చ చేయడానికి రెడీ అయింది. టాలీవుడ్ బాలీవుడ్లలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ పైన మనసు పడేసుకుంది. ఏకంగా టాప్ పొజిషన్లో ఉన్న విజయ్ దళపతితో వారసుడు చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ఆల్రెడీ ఈ అమ్మడు కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. కార్తీ సరసన ఆమె నటించిన సుల్తాన్ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో కార్తీ ఫ్యాన్స్ ఈ బ్యూటీని తెగ ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళందరికీ షాక్ ఇస్తూ మరోసారి కార్తీతో జతకట్టే ఛాన్స్ని కొట్టేసింది. రాజు మురుగన్ డైరెక్షన్లో కార్తీ ఓ ప్రాజెక్టుని అంగీకరించాడు. అక్టోబర్ ఆఖరిలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక ఎంపికైందనే వార్త సెన్సేషన్గా మారింది. ఫ్లాప్ ఇచ్చిన చోట కూడా ఛాన్స్ కొట్టేస్తున్న రష్మిక జోరు మామూలుగా లేదుగా.